హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అలీ. నేను డాక్టర్ అలీ సెక్షువల్ హెల్త్ క్లినిక్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. సో ఎస్పెషల్లీ మేల్ సెక్షువల్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో, ప్రీమేచ్యూర్ ఎయాక్యులేషన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మరియు లో స్పర్మ్ కౌంట్. సో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్య. ఈ అంగస్తంభన సమస్యని మనం ఎలా సెల్ఫ్గా డయాగ్నోసిస్ చేసుకోవచ్చు అన్న ఆ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే మొదటగా ఇది అంగస్తంభన సమస్యల్లో దాన్ని మనం 3 రకాలుగా మనం కేటగిరైజ్ చేసుకోవచ్చు. మెయిన్లీ మైల్డ్, మోడరేట్ మరియు సివియర్ కండిషన్స్. సో ఈ కండిషన్స్లో ఈ ఇరెక్షన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నట్టు. సో మైల్డ్ కండిషన్స్లో ఇరెక్షన్స్ అనేది ఎలా ఉంటుంది? సో ఎప్పుడైతే మీరు సెక్స్లో పాల్గొంటూ ఉంటారు, సెక్స్ మధ్యలో ఒకవేళ స్తంభన అనేది తగ్గితే దాన్ని మనం ఏం చేస్తామంటే మైల్డ్ కండిషన్ కింద క్యాలిక్యులేట్ చేస్తాము. అంటే మీకు ఇరెక్షన్ బాగానే ఉంటుంది, మీరు సెక్స్ కూడా కరెక్ట్గా చేయగలుగుతూ ఉంటారు, బట్ మధ్యలో ఏం జరుగుతుందంటే మీ స్తంభన అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీన్నే మనం ఏం చేస్తామంటే మైల్డ్ కండిషన్ కింద మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇంకోటి మోడరేట్ కండిషన్. మోడరేట్ కండిషన్స్లో ఏం జరుగుతుందంటే మీకు స్తంభన కరెక్ట్గానే ఉంటుంది, ఎప్పుడైతే మీరు ఫీమేల్ వెజైనా దగ్గరికి తీసుకెళ్తారో సో అప్పుడు మీ ఇరెక్షన్స్ అనేది తగ్గిపోవడం. సో దీన్ని మనం ఏం చేస్తామంటే మోడరేట్ కండిషన్ కింద మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఇందులో ఏం జరుగుతుంది, మీకు ఇరెక్షన్ బాగానే ఉంటుంది, బట్ ఎప్పుడైతే మీరు ఫీమేల్ వెజైనా దగ్గరికి వెళ్తారో లేకపోతే వితిన్ 1 or 2 స్ట్రోక్స్లోనే మెత్తబడిపోవటము. సో దీన్ని మనం ఏమంటాము మోడరేట్ కండిషన్. సివియర్ కండిషన్స్లో ఏం జరుగుతుందంటే టోటల్గా మొత్తానికే ఇరెక్షన్స్ అనేది రాకుండా ఉండిపోవటం. దీన్ని మనం ఏం చెప్తామంటే సివియర్ కండిషన్ ఆఫ్ ఈడీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి చాలా కారణాలు ఉంటాయి. చాలా కారణాల్లో మనం చూస్తూ ఉంటే ఎక్కువగా డయాబెటీస్ పేషెంట్స్లో కానీ, హైపర్టెన్సివ్ కేసెస్లో కానీ, సో చాలామంది ఈ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళని మనం ఈడీ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాము. ఎక్కువగా ఈ హైపర్టెన్సివ్ మెడికేషన్స్లో మనం చూస్తూ ఉంటే కొన్ని మెడికేషన్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో ఈ రకంగా మనం ఏంటంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో మైల్డ్ కండిషన్లో ఉన్నా కానీ, మోడరేట్ కండిషన్లో ఉన్నా కానీ, లేకుంటే సివియర్ కండిషన్లో, ఈ 3 కండిషన్స్లో ఎలాంటి కండిషన్ ఉన్నా కానీ, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ మన క్లినిక్లో మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా కలవాలి అనుకుంటే బిఫోర్గా అపాయింట్మెంట్ తీసుకొని మన క్లినిక్కి రావచ్చు. సో నేను మీ డాక్టర్ అలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.